హుగ్లీ నదిలో ప్రధాని మోదీ బోటు షికారుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చురకలు వేశారు. ఢిల్లీలోని యమునా నది మాదిరిగా కాకుండా హుగ్లీ నది నీరు స్వచ్ఛంగా ఉన్నందునే ప్రధాని మోదీ పడవలో ప్రయాణించగలిగారని అన్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా హౌరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మమతా బెనర్జీ హుగ్లీ నదిలో మాదిరిగా ఢిల్లీలోని యమునా నదిలో ప్రధాని పడవలో ప్రయాణం చేయలేరన్నారు. యమునా నది కలుషితం కావడానికి బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మహిళల భద్రతపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దీదీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చి చూడాలని సవాల్ విసిరారు. హథ్రాస్ ఘటనను ఎందుకు మరిచారు, మణిపూర్ మండుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రధానిని ప్రశ్నించారు. బంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తొలిదశ పోలింగ్తో ఆ విషయం స్పష్టమైందన్నారు. ఈసారి తమదే అధికారమన్న బీజేపీ నేతల ఆనందం కొన్ని రోజులేనని ఎద్దేవా చేశారు. కోల్కతాను మురికివాడల నగరంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొనటాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక నగరాల్లో కోల్కతా ఒకటని మమతా బెనర్జీ గుర్తు చేశారు.